గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజుల టోకెన్ సమ్మెను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని, గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని విడి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేసి, పదవీ విరమణ 10 లక్షల రూపాయల సౌకర్యం కల్పించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింలు, అర్జున్, వెంకటయ్య, పద్మమ్మ, ఆశప్ప, రాజు, భాగ్యమ్మ, భీమమ్మ, సత్యమ్మ, అర్జున్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులంతా ఈరోజు 2వ పిఆర్స్ కింద రావాలని అని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనం కాదు కదా, వాళ్ళకు మినిమం వేతనం గిట్టంగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు ఖచ్చితంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని అని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పల్లెలను శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు చేతులకు గ్లౌజులు లేవు, షూస్ లేవు, టవాల్స్ లేవు, నూనె లేవు, సబ్బులు లేవు. ఏవి లేకపోయినా సరే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో అనేకమైనటువంటి పనులు చేసి ఈరోజు రోగాలు, కుక్కలు, నక్కలు చచ్చిపోతే గిట్టంగా వాటి యొక్క దుర్వాసన గిట్టంగా పక్కకు పెట్టి అనేకమైనటువంటి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి గిట్టంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కరోనా కాలం అటువంటి కాలంలో గట్టి కాలంలో గిట్టంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా కష్టపడి పనిచేసి ఈరోజు కరోనాను తగ్గుకొట్టినటువంటి పరిస్థితి ఆ ఘనత గ్రామ పంచాయతీ కార్మికులకు దక్కిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే గ్రామ పంచాయతీ కార్మికులు అడిగేది కొంచెం కోరికలు ఏం కావు. మా బతకడానికి, మా పిల్లలు బతకడం కోసం, మేము చదివించుకోవడం కోసం మా కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం ఎంత ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైనల్ చేసింది. భార్య, భర్త, 2 పిల్లలు ఉంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా అసలు వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 1, 2, 3, 4, 5, 6 నెలల నుంచి గిట్టంగా పెండింగ్ జీతాలు వస్తే, చాలని వేతనాలు వస్తే ఏ రకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు 9,500 రూపాయలు ఇవ్వాలంటే రూల్ ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి జీతానికి సంబంధించి ఒక జీతం 2 మంచుకోమని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ దురుస్థితి వచ్చిందని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు కలెక్టర్లకు కానీ, ఆర్టీఓలకు కానీ అయినటువంటి అనేకమైన అధికారులకు ఒక జీతం 2 పంచుకునేటటువంటి పరిస్థితి ఎక్కలేదు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులనే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెందినటువంటి వాళ్ళు పేద వర్గాలు ఉంటారు కాబట్టి వీళ్ళని ఎవరు అడిగేది ఉండాలని చెప్పేసి ఇష్టం వచ్చినంత 4,000, 2,000 రూపాయలు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి గిట్టంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నాం. మేము ఏమడుగుతామంటే పని చేస్తే మాకు రక్షణ పరికరాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ఎక్కడ గిట్టంగా రక్షణ పరికరాలు ఇదివరకు లేనటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది. సబ్బులు లేవు, నూనె లేవు, టవాల్స్ లేవు, గ్లౌజులు లేవు, మాస్కులు లేనటువంటి పరిస్థితి గిట్టంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉన్నారు. అందుకు సంబంధించి ఈ టోకెన్ సమస్య సందర్భంగా మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమి ఇలా సమస్యలు అనుకున్నప్పుడు ఏంటంటే కనీస వేతనం అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈఎస్ఐ అడుగుతా ఉన్నాం, ఈరోజు పిఎఫ్ అడుగుతా ఉన్నాం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉన్నాం. ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు కావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి గిట్టలేంటనిగిట్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నైట్ 10 రోజు ట్యాంకులలో వాటర్ నింపాలంటే బయటికి వెళ్ళిపోతుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి పోలీసులు కొడుతున్నటువంటి పరిస్థితిని అందుకు సంబంధించి ఎందుకు అడుగుతున్నామంటే మాకు గుర్తింపు కార్డు ఉంటే వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారని గిట్టంగా అర్థం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి అందరు గ్రామ పంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్స్ ఇవ్వాలి, ఎలాంటి గిట్టంగా ఇవ్వకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులతోటి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితిని అందుకు సంబంధించి ఒకటే చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఇదే రకంగా చేస్తే ఆయన శంకర్గిరి మాన్యాలకు పంపించినాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మా వేతనాలు పెంచాలి, అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పెట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చేటట్టు వాళ్ళ అకౌంట్లు వేయాలని చెప్పేసి గిట్టంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు పడద్దు వాళ్ళకు 1వ తారీఖు అకౌంట్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళ పేరు మీద, వాళ్ళ చెక్కుల పేరు మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2, 3 ఆ జీతాలు వంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాల్లో వాటర్ మ్యాన్ ఉంటాడు, ఈరోజు స్వీపర్ ఉంటాడు, ఈరోజు మోరీలు ఇచ్చేవంటారు,
ట్రాక్టర్ డ్రైవర్లు ఉంటారు. అదే అడుగుతాను, ఈరోజు మున్సిపాల్లో చేస్తున్నటువంటి అదే పని ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల గిట్టంగా అదే పని చేస్తున్నారు. అంటే అక్కడ జీవో నెంబర్ 60 అమలు అవుతుంది, మరి ఎందుకు ఇక్కడ వీళ్ళు అదే పని చేస్తున్నారు? ఈ జీవో నెంబర్ 60 అమలు చేయాలి, కేటగిరీ వైజ్గా వేతనాలు ఇవ్వని చెప్పేసి సిఐటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 27, 28 తారీఖుల ముందు కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నాం. ఇకైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి, డిపిఓ గారు రావాలి, మా సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ జీతాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి, మాకు ఐడి కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఈరోజు చదువురాని కార్మికులు అని చెప్పేసి గుడ్డిగా అంచనేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్రంలో 67,000 మంది ఉన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు తలుచుకుంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఎట్లా గెలుస్తుంది?